ప్రపంచాధిపత్యం తనదే అంటోంది అమెరికా. ఆ విషయంలో అసలు తగ్గేదే లేదంటోంది. దానికి తగినట్లుగా ఇప్పటికే నాటో కూటమిని ఏర్పాటు చేసింది. అగ్రరాజ్య హోదాలో ప్రపంచ దేశాలను టారిఫ్లతో బెంబేలెత్తిస్తోంది. మరోవైపు అగ్రరాజ్యాధిపత్యాన్ని సవాల్ చేస్తోంది చైనా. ఇటీవల కాలంలో వన్ చైనా ప్రిన్సిపల్తో తైవాన్ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దీన్ని అమెరికా సహా పలు దేశాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ తన ఆయుధ సంపత్తి చూపించి దారికి తెచ్చుకోవాలి అన్నది డ్రాగన్ అభిప్రాయం. చైనాకు కౌంటర్గా రక్షణ వ్యవస్థను అమెరికా ఆధునికీకరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్రేణికి చెందిన భారీ యుద్ధ నౌకలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. అగ్రరాజ్య రక్షణ రంగాన్ని తిరుగులేని శక్తిగా మార్చే లక్ష్యంతో గోల్డెన్ ఫ్లీట్ పేరుతో భారీ యుద్ధ నౌకల నిర్మాణ ప్రణాళికను ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 22న ఫ్లోరిడాలోని మార్-ఏ లాగో రిసార్ట్లో రక్షణ విదేశీ వ్యవహారాల ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రాజెక్టు వివరాలను ఆయన వెల్లడించారు. అమెరికా రక్షణ అవసరాల కోసం పాతబడిన యుద్ధ నౌకల స్థానంలో అత్యంత శక్తివంతమైన కొత్త వాటిని ప్రవేశపెట్టాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2 కొత్త యుద్ధ నౌకల నిర్మాణానికి ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు. భవిష్యత్తులో నౌకాదళాన్ని మొత్తం 20 నుంచి 25 యుద్ధ నౌకల వరకు విస్తరించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నిర్మించబోయే ఈ నౌకలు ప్రస్తుతం సేవలో ఉన్న అన్ని యుద్ధ నౌకల కంటే ఎంతో భారీగా ఉండడమే కాకుండా సుమారు 100 రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా నేవీ కోసం గోల్డెన్ ఫ్లీట్ను నిర్మించబోతూ ఉన్నామని, ప్రస్తుతం తమ వద్ద ఉన్న కొన్ని నౌకలు నిరుపయోగంగా మారబోతూ ఉన్నాయన్నారు ట్రంప్. అందుకే ఇప్పుడు కొత్త యుద్ధ నౌకల నిర్మాణం అత్యవసరమన్నారు. ఇవి 100 రెట్లు శక్తివంతమైనవిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ నౌకలుగా ఉంటాయన్నారు. ఈ యుద్ధ నౌకలు ఒక్కొక్కటి 30,000 నుంచి 40,000 టన్నుల వరకు బరువు ఉండేలా రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. తుపాకులు, క్షిపణులతో పాటు అణ్వాయుధాలను కూడా ప్రయోగించే సత్తా వీటికి ఉంటుందని చెప్పారు. సాధారణంగా యుద్ధ నౌకల డిజైన్లో అధ్యక్షులు జోక్యం చేసుకోరు. కానీ ట్రంప్ మాత్రం దీనికి భిన్నంగా చూస్తూ ఉన్నారు. తాను ఒక అభిరుచి ఉన్న వ్యక్తిని అని చెప్పారు. అందుకే ఈ నౌకలు చూడ్డానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా, గంభీరంగా ఉండేలా తానే స్వయంగా డిజైన్ చేస్తానని ప్రకటించారు. అయితే స్టార్టింగ్ 2 నిర్మాణానికి నిర్ణయించారు. దీనివల్ల అమెరికాలోని షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుజ్జీవం లభించడమే కాకుండా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని భావించారు. చైనా వంటి దేశాల నావికా శక్తికి గట్టి సవాలు విసరడమే ఈ గోల్డెన్ ఫ్లీట్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. భారీ నౌకల తయారీ క్లాస్ నేపథ్యంలో నౌకల చిత్రాలు ప్రదర్శించారు ట్రంప్. ఈ నౌకలు 30,000 నుంచి 40,000 టన్నుల బరువును తరలించగలవని, క్షిపణులు, తుపాకులు, లేజర్లు, హైపర్సోనిక్ క్షిపణులతో సహా ఇంకా అధునాతన ఆయుధాలను కలిగి ఉంటాయని ట్రంప్ అన్నారు. మొదట్లో 2 నౌకలను ప్లాన్ చేస్తూ ఉన్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇవి అత్యంత ప్రాణాంతకమైన యుద్ధ నౌకలుగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధ నౌకలు ఐయోవా తరగతి నౌకలు కంటే 100 రెట్లు శక్తివంతమైనవి. బీజింగ్కు ధీటుగా ఈ యుద్ధ నౌకలు నిర్మించాలని అమెరికా నేవీ భావించింది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈ నౌకలు నిర్మిస్తూ ఉన్నారు. ఇక విక్రేత విషయానికి వస్తే 2030లో నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అమెరికానే ఫస్ట్, ఆ తర్వాతే ఇతర దేశాలకు విక్రయించనున్నారు. 1994 సంవత్సరం నుంచి అమెరికా కొత్త యుద్ధ నౌకలను నిర్మించలేదని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు.